ఇప్పుడే 2026 సంవత్సరంలో సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. 3 రోజుల పండగకి ఎక్కడలేని హడావిడి. ఉడుగుళ్ళు, దులుపుళ్ళు, రంగవల్లికలు, పిండి వంటలు, చుట్టాల హడావిడి. ఇంత చేసి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. అలసట, నిస్సత్తువ మాత్రం మిగిలిపోతాయి. అందులో కొన్ని జ్ఞాపకాలు కూడా ఉంటాయనుకోండి. పెద్దవాళ్ల నుంచి వచ్చిన పద్ధతులు కొనసాగిస్తూనే పండుగను జరుపుకోవడం, అందులో ఆనందాన్ని వెతుక్కోవడం. చిన్నప్పుడు సంక్రాంతి పండుగ అంటే భలే సరదాగా అనిపించేది. ఉండేది వీధికి 10 కుటుంబాలే అయినా భోగి మంటలు సుమారు 3, 4 వేయడం జరిగేది. ఒకరి మంట కన్నా మరొకరి మంట చాలా పెద్దగా ఉండాలనే ఉత్సాహం. తెల్లవారక ముందే తలస్నానాలు చేయాలనే హడావిడి. ఇదే తయారు చేసి పెట్టుకున్న భోగి దండలు ఏ మంటలో వేయాలో సందిగ్ధంతో పిల్లలందరూ పెద్ద మంట ఎటువైపు ఉందో అటువైపు పరిగెత్తడం. అందరూ అరుగుల మీద చేరి కబుర్లు చెప్పుకోవడం. ఇంట్లోని అమ్మమ్మలకి, మేనత్తలకి, పిన్నిలకి అందరికీ పిండి వంటల హడావిడి. ఆడపిల్లలందరం కలిసి గొబ్బిళ్ళు పెట్టుకుని పేరంటం చేసుకోవడం. ఇంటి ముందుకొచ్చిన హరిదాసికి మేమంటూ పోటీ పడుతూ అక్షయ పాత్రలో బియ్యం పోయడం. ఇలా చెప్పుకుంటూ పోతే గతం తాలూకు జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు మెదులుతాయి. ఇప్పుడు ఆ సందడంతా ఫోనుల్లోకి వచ్చి చేరింది. తెల్లవారు లేస్తూనే పండగ శుభాకాంక్షలన్నీ వాట్సాప్ స్టేటస్లను చుట్టుముడుతున్నాయి. గతాన్ని నెమరవేసుకుంటూ కిందటేడాది నేను వేసిన రంగవల్లిక. ఏ సంక్రాంతి అందరికీ మరిన్ని మంచి జ్ఞాపకాలు మిగిల్చాలని కోరుకుంటూ ముందుగానే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.